బస్ నెంబర్ 2 లో ఉన్న వివేక్ ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. వివేక్ గారు, రైట్ నౌ మీరు ఎక్కడున్నారండి? మిమ్మల్ని ఎక్కడికి తరలిస్తున్నారు? మేము బస్ నెంబర్ 3 లో ఉన్నాము. మాకు సింగిల్ రోడ్ లో ఒక అటవీ ప్రాంతంలో తీసుకుపోతున్నారు. ఎక్కడ తీసుకుపోతున్నారు అర్థం కాని పరిస్థితి ఉన్నది. సిగ్నల్ కూడా సరిగ్గా లేదు ఇక్కడ. వారు ఎక్కడ తీసుకెళ్తున్నారో వాళ్ళకు కూడా స్పష్టత లేదు. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారని చెప్పమంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. అసలు ఈ రోడ్డు లేని ప్రాంతాల్లో కూడా తీసుకెళ్తా ఉన్నారు. అంత ఘోరమైన పరిస్థితుల్లో సమానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. మేము అడుగుతాం ఎక్కడ తీసుకెళ్తున్నారు బాబు అంటే 3 డైవర్ట్ చేశారు. 3 రూట్స్ మిగతా ఫస్ట్ 2 వ్యాన్లు ఎవరినాయో డైవర్ట్ చేశారు. ఇప్పుడు 3వ వ్యాన్ ని మరి అడవిలో రూట్ లేని ప్రాంతాల్లో తీసుకెళ్తున్నారు. రోడ్ కూడా సరిగా లేదు ఇదంతా కూడా. మరి ఇది పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ద వర్స్ట్ సీఎం ఆఫ్ అవర్ కంట్రీ. ఇందాక హరీష్ రావు గారితో మాట్లాడినప్పుడు కడతాల మీదుగా మమ్మల్ని తరలిస్తూ ఉన్నారు, ఇంకా ఎటు తీసుకెళ్తారో ఏమో తెలీదు, ఆ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. సో మిమ్మల్ని ఏ ఏరియా గుండా తీసుకెళ్లారండి? అదన్నా చెప్పగలరా ఇన్ఫర్మేషన్? మన షాద్నగర్ రూట్ లో ఎక్కడున్నా సరే షాద్నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా 100% ఉండాలి. వాళ్ళు కూడా అక్కడ అలర్ట్ ఉండాలని చెప్పేసి ఆల్రెడీ మేమంటే ఎక్కడ ఈ రూట్కి వెళ్తే ఆ రూట్ కి ట్రేస్ చేస్తా ఉన్నారు. మా కార్యకర్తల నాయకులందరూ కూడా ఫాలో అప్ ఉన్నారు. ఏదేమైనా సరే వీళ్ళు అంటే మనం చూస్తా ఉన్నాం పొద్దు నుండి కూడా పోలీసుల యొక్క వైఫల్యం. ప్రభుత్వం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గాంధీ ఇంటికి మీరు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రేపు అటువంటి పరిస్థితి రాకూడదనే మిమ్మల్ని ఇలా డైవర్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అనుకోవచ్చా? ఒకటి చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే గాంధీ ఉన్న విపక్ష పార్టీలే ఉంది. చెప్పండి వివేక్ గారు. స్పష్టంగా వారు మీ పార్టీలనే ఉన్నా కానీ నేను విపక్ష పార్టీలనే, నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ప్రభుత్వం వారికి ఈ రకంగా మిస్గైడ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అర్థం కావట్లేదు. వారు నేను తప్పుకుంటా అంటుండు కదా, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కాండ వేసుకొని బీఆర్ఎస్ జెండా ఎగరేసుకుంటా అంటున్నాడు కదా. ఎందుకు మరి పోలీసు వాళ్ళు మిస్గైడ్ చేసి వారిని మళ్ళీ రెచ్చగొట్టి వారిని ఇంటికి పంపించి దాడి చేయించి ఇవన్నీ అర్థం కాని పరిస్థితుల్లో మరి పోలీసులు ప్రత్యక్షంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతిలో పావులుగా మారని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు. మరి వారు ఈరోజు మన ఇంటి మీదకి వచ్చి కూడా దగ్గరుండి పోలీసు సమక్షంలోనే జరిగినటువంటి ఈ యొక్క దాడిని మరి అందరూ కూడా ముక్కునే వేలేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఏర్పడ్డదంటే మరి బాధాకరమైన విషయం ఇది. ఇంతకంటే దారుణమైన రోజు మరి ఇంకోటి ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఇది ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అడుగుతారు. ఖచ్చితంగా నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి కార్యకర్త, చిన్న కార్యకర్త కాడికి వెళ్ళి పెద్ద నాయకుడు అందరూ కూడా ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా దాని సమాధానం రాబట్టుకునే వరకు రాయిస్తారు. ఈరోజు బీఏసీ చైర్మన్ గా పార్టీ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు సూచించినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యతని ఆ ఒక బీఏసీ ఏదైతే మన పిఏసీ మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి అయితే ఉన్నదో అది ఎవరి నామినేట్ చేసి అయింది అనేది ప్రశ్న దానికి సమానం రావాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి అనేక ప్రశ్నలకు అనేక సందేహాలకి మరి ఈరోజు ఖచ్చితంగా ప్రశ్న రాబడతాం. మరి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మరో 10 మంది ఎమ్మెల్యేలకు భవిష్యత్తు మరి సమాధి కట్టినడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ 10 మంది ఎమ్మెల్యేలందరూ కూడా మరి ముందు పోతే గుయ్యి ఎన్నిపోతే నుయ్యి అనే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. రైట్ వివేక్ గారు.